మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారుతున్న వేళ యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు భారత్ వైపు ఎందుకు మళ్ళింది? ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై జరిగిన ఆ భీకర దాడులు అంతర్జాతీయ రాజకీయాలను ఎలా మార్చేశాయి? ఓవైపు అమెరికా విధిస్తున్న అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనం ఇరాన్ గొంతు నొక్కిస్తుంది. మరోవైపు రష్యా అండతో ఇరాన్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. మా ఆయిల్ ఆగితే ప్రపంచం చీకటిమయం అవుతుంది అంటూ ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు గ్లోబల్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. కానీ ఈ ఉద్రిక్తతల మధ్య ఓ సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరక్చి మరియు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ అత్యవసరంగా భారత్ చేరుకుంటున్నారు. అసలు వీళ్ళు ఇండియాకి ఎందుకు వస్తున్నారు? అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపే శక్తి కేవలం భారత్ వద్దే ఉందా? హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకలకు ఇరాన్ ఇస్తున్న ఆ స్పెషల్ సేఫ్ ప్యాసేజ్ వెనుక ఉన్న రహస్యమేంటి? ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరక్చి మరియు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. అంటే ఈ పర్యటన కేవలం ఓ ద్వైపాక్షిక చర్చ మాత్రమే కాదు, ఇది ఓ అత్యవసర దౌత్య మిషన్. ఫిబ్రవరి 28 యుద్ధం తర్వాత ఇరాన్ తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో అమెరికాతో జరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించుకోవటానికి, చమురు దిగ్బంధం నుంచి బయటపడటానికి భారత ప్రధాని మోదీని మధ్యవర్తిగా వ్యవహరించాలని వాళ్లు కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్న 14 అంశాల శాంతి ప్రణాళికలో భారతదేశ పాత్రను వాళ్ళు కీలకంగా భావిస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా తన నౌకాదళం ద్వారా హార్ముజ్ జలసంధిపై పూర్తి పట్టు సాధించి ఇరాన్పై నేవల్ బ్లాకేడ్ విధించింది. ఇరాన్ రేవుల నుండి ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా బయటకు వెళ్లకుండా అమెరికా యుద్ధ నౌకలు అడ్డుకుంటున్నాయి. ఇరాన్ పాలకులు ఈ దిగ్బంధనాన్ని కేవలం ఆంక్షలుగా చూడటం లేదు, ఇది తమ ఆర్థిక వ్యవస్థను చంపేసేందుకు అమెరికా చేస్తున్న యుద్ధంగా పరిగణిస్తున్నారు. ఈ దిగ్బంధనం ఎత్తివేసే వరకు మేము హార్ముజ్ జలసంధిని సాధారణ వాణిజ్యానికి తెరవం అని ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దీన్ని అధిగమించడానికి వాళ్లకు ఇండియా వంటి బలమైన భాగస్వామి సాయం ఎంతో అవసరం. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన పాత మిత్రదేశమైన రష్యాతో తన సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు అండగా నిలుస్తూ అమెరికా చర్యలను తప్పుపట్టారు. రష్యా నుంచి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, సైనిక టెక్నాలజీ ఇరాన్కు అందుతోంది. ఈ రష్యా ఇరాన్ కూటమి మధ్యప్రాచ్యంలో ఓ కొత్త శక్తిగా ఉద్భవించింది. యుద్ధ సమయంలో కూడా రష్యా తన నిఘా వ్యవస్థల ద్వారా ఇరాన్కు కీలక సమాచారాన్ని అందిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవటానికి ఈ రెండు దేశాలు ఒకే తాటిపైకి రావటం ప్రపంచ రాజకీయాల్లో ఓ కీలక మలుపు. ఇరాన్ అగ్రనేతల భారత పర్యటనలో భాగంగా చాబహార్ పోర్ట్, రూపీ రియాల్ ట్రేడ్ గురించి కీలక చర్చలు జరుగుతాయి. అమెరికా ఆంక్షల వల్ల డాలర్ వాడకంపై నిషేధం ఉండటంతో భారత్లో రూపాయల్లో వ్యాపారం చేయటం ఇరాన్కు ఊపిరిపోస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరక్చి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయి భారతీయ నౌకలకు హార్ముజ్ జలసంధిలో కల్పిస్తున్న సేఫ్ ప్యాసేజ్పై సమీక్ష నిర్వహిస్తారు. ఇరాన్ తన సంక్షోభ సమయంలో భారతదేశం తమకు అండగా నిలవాలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ కేబుల్స్ మరియు సముద్ర గర్భంలోని కీలక వ్యవస్థల భద్రతపై కూడా ఈ పర్యటనలో చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.